చాలా కాలం క్రితం ఒక దేశంలో ఒక ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు దగ్గరికి ఒక సన్యాసి తన ఇద్దరు శిష్యులతోటి వచ్చాడు. రాజు ఆ సన్యాసికి ఒక ఆసనం చూపి అతిథి మర్యాదలన్నీ చేసి ఆయన వచ్చిన పని ఏంటో అడిగి తెలుసుకున్నాడు. రాజు చూపిన ఆసనం మీద ఒక జింకతోలు పరిచి కూర్చుని ఆ సన్యాసి, నేను నా శిష్యులతో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకి వెళ్తూ ఉన్నాను. ఈరోజు మీ భిక్ష స్వీకరించి పోదామని అనుకున్నాను అని చెప్పాడు. మీకున్నది ఈ ఇద్దరు శిష్యులేనా అని రాజు సన్యాసిని అడిగాడు. శిష్యులుగా ఉంటామని చాలామందే వచ్చారు. రావటానికి ఏముంది, కానీ వాళ్ళంతా అర్హులు కాదు. అంచేత వీరిద్దరినే నా వెంట ఉంచుకున్నాను అని జవాబు చెప్పాడు ఆ సన్యాసి. అంతలో రాజాస్థానానికి మరొక సన్యాసి వచ్చాడు. ఆయన వెంట 8 మంది శిష్యులు ఉన్నారు. రాజుగారు ఆయనకు కూడా స్వాగతం తెలిపి కూర్చోవటానికి ఆసనం చూపించాడు. ఆయన దేనికని ఇలా వచ్చినది అడిగి తెలుసుకున్నాడు. ఆయన ప్రపంచ క్షేమం కోరి దేశ సంచారం చేస్తూ ఉన్నానని, నిన్ను అనుగ్రహించి వెళ్లాలనిపించింది అని, అంచేతే ఇలా రావటం జరిగిందని చెప్పాడు. ఇంతలో మూడో సన్యాసి ఆడంబరంగా పల్లకీలోంచి దిగాడు. ఆయన వెంట 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఆస్థానంలోకి అడుగు పెడుతూనే, విజయీభవ, దానధర్మ ప్రవీణుడు అనే కీర్తి నీకు శాశ్వతంగా దక్కుగాక అని రాజుని ఆశీర్వదించాడు. రాజు ఈ మూడో సన్యాసికి కూడా స్వాగతం తెలిపి ఒక ఆసనం చూపించాడు. ఆయన శిష్యులు తమ గురువుని గురించి, సన్యాసులకి ఆయన చక్రవర్తి అని, అష్టసిద్ధులు పొందినవాడని, ఆయనని సంతోషపెట్టడం రాజుకి రాజ్యానికి కూడా ఎంతో క్షేమమని రాజుతో చెప్పాడు. కొంతసేపు అయ్యాక రాజు 3 సన్యాసుల్ని కూడా వారి శిష్యులతో కలుపుకుని భోజనశాలకి తీసుకుపోయాడు. అందరికీ పళ్ళాల్లో దివ్యమైన భోజన పదార్థాల్ని వడ్డించారు. మొట్టమొదటి సన్యాసి కళ్ళు మూసుకుని తన పళ్ళెం నుంచి 3 ముద్దల్ని తీసుకు తిని అక్కడి నుంచి లేచి చెయ్యి కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని ఇద్దరు శిష్యులు కూడా అలాగే చేశారు. అదేమిటి, భోజన పదార్థాలన్నీ వదిలేశారే, రుచిగా లేవా అని రాజు మొదటి సన్యాసిని అడిగాడు. రుచి మాట దేవుడెరుగు, కడుపు నిండింది, నా క్షుద్బాధ తృప్తిపడింది అన్నాడు మొదటి సన్యాసి. రెండో సన్యాసి, అతని శిష్యులు తమ పళ్ళాల్లోని పదార్థాలన్నింటినీ కూడా పూర్తిగా తినేసి అడిగి పెట్టించుకోవడం భావ్యం కాదనుకుని అక్కడి నుంచి లేచేశారు. మూడవ సన్యాసి అతని శిష్యులు కూడా పళ్ళాలు ఖాళీ చేసి ఇంకా వడ్డించమని వడ్డన వాళ్ళకి సైగ కూడా చేశారు. ఇక లేదన్నట్టు వడ్డన వాళ్ళు చెప్పేదాకా తింటూనే ఉన్నారు. రాజుగారి ఇంటి కూడా భోజనాలకు కరువేనా అని మూడవ సన్యాసి సొణుక్కుంటూ అక్కడి నుంచి లేచేశాడు. అతనితో పాటే అతని శిష్యులు కూడా లేచి చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చారు. భోజనాలు పూర్తయ్యాక రాజు 3 సన్యాసుల ముందు 3 పళ్ళాల్ని ఉంచి స్వీకరించండి అన్నాడు. ఒక్కో పళ్ళెంలోనూ 1000 నాణాలు ఉన్నాయి. మొదటి సన్యాసి తన ముందున్న పళ్ళెం కేసి ఒకసారి చూసి తన శిష్యులకి సైగ చేశాడు. వాళ్ళ ఆ పళ్ళాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఇక రెండవ సన్యాసి తన ముందున్న పళ్ళెంలోని నాణాల్ని శ్రద్ధగా ఎంచి వాటిని తన శిష్యులకి వ్యత్యాసంగా పంచిపెట్టాడు. అందరికీ సమానంగా పంచలేదు. మూడవ సన్యాసి నాణాల్ని ముట్టక రాజుకేసు కోపంగా చూశాడు. ఆ తర్వాత రాజుగారు మళ్ళీ సన్యాసులతోటి, తమకి ఇంకేమైనా కోరికలుంటే చెప్పండి అన్నాడు. నాకు, నా 2 శిష్యులకి తలా ఒక కావితుండు ఇప్పిస్తే కట్టుకుంటాం. ఏది జయించినా మేమింకా దేహాభిమానాన్ని జయించలేదు అన్నాడు మొదటి సన్యాసి. ఇక రెండవ సన్యాసి, రాజా, కొత్త బట్టలు 1 మూట ఇప్పిస్తే మా తిప్పలు మేం పడతాము అన్నాడు. మూడవ సన్యాసి మటిక్కి, రాజా, నీ నక్క వినయాలకి నేను మోసపోయేవాణ్ణి కాను, పట్టు, శాపమిస్తూ ఉన్నాను అని హోంకరించాడు. రాజు ఆశ్చర్యంగా, దేనికి, నా వల్ల ఏం తప్పు జరిగింది అని ప్రశ్నించాడు. నీ వల్ల జరిగింది 1-2 తప్పులు, నీకు తారతమ్య విచక్షణ అంటూ ఏదీ లేదు. ఆకలి మందగించిన జబ్బు మనిషికి నాకు ఒకే విధంగా భోజనం పెట్టావు. నా ఆకలి కూడా తీర్చలేకపోయావు. వాళ్ళిద్దరికన్నా హీనమైన ఆసనం నాకిప్పించావు. 2 శిష్యులున్న వాడికి నాకు ఒకే రకంగా కానుకల్ని ఇచ్చావు. అయిందేదో అయ్యింది. నాకు, నా 12 మంది శిష్యులకి తలా 1000 నాణాలు, మాకు కావలసిన కొత్త బట్టలు ఇచ్చావా, నిన్ను క్షమించి దీవించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, లేదా నా శాపాగ్నితో నిన్ను సర్వనాశనం చేస్తాం అన్నాడు మూడవ సన్యాసి. రాజు రెండవ సన్యాసి కేసి తిరిగి, అయ్యా, మీరు కూర్చున్నది ఏమాసనం అని ప్రశ్నించాడు. వెండిది అన్నాడు రెండవ సన్యాసి. అలాగే రాజు మొదటి సన్యాసి కేసి తిరిగి అదే ప్రశ్న వేశాడు. ఆసనం ఏమిటనేది నాకు తెలియదు. నాతో పాటు తెచ్చుకున్న జింక చర్మాన్ని నేను దానిపైన పరిచి కూర్చున్నాను, అంతే నాకు తెలుసు అన్నాడు మొదటి సన్యాసి. చూసావా, తాను ఏ ఆసనం మీద కూర్చున్నది కూడా అతనికి తెలియదు. అతడు వట్టి జడుడు.
అలాంటి వాడికి బంగారు ఆసనం ఇచ్చి నాకు ఇత్తడి ఆసనం ఇచ్చావు అన్నాడు మూడో సన్యాసి. రాజు వెంటనే చిరునవ్వు నవ్వి, అదంతా ఏమీ లేదు. మొదట వచ్చిన వారికి బంగారు ఆసనం ఇచ్చాను, తర్వాత వచ్చిన వారికి వెండి ఆసనం ఇచ్చాను, ఆఖరుగా వచ్చిన వారికి ఇత్తడి ఆసనం చూపించాను. ఇది నేను కావాలని చేసిన పని కాదు అన్నాడు. కానీ ఆ ఆసనాలు మీ మీ అర్హతలకు తగ్గట్టే కుదిరాయి అనుకుంటూ ఉన్నాను అన్నాడు రాజు. పైగా రాజు మొదటి సన్యాసి నిజమైన సన్యాసి, ఇంద్రియాతీతుడు. రెండవ సన్యాసి సాధకం చేస్తూ ఉన్నాడు. ఇంకా అతడు ఇంద్రియాలకి అతీతుడు కాలేదు. నువ్వు ఒట్టి వేషధారివి, బూటకపు సన్యాసివి. ఉదర పోషణార్థం ఈ వేషం వేశావు. రేపటి నుంచి నువ్వు గాని నీ శిష్యులు గాని నా రాజ్యంలో ఎక్కడైనా కనిపించారా తప్పక చెరసాలలో పెట్టిస్తాను అన్నాడు. నీ వంటి వారి శాపాల్ని నేను లక్ష్యపెట్టను అన్నాడు. దానితో మూడవ సన్యాసి అతడి శిష్యులు తలలు ఉంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈలోపుగా మొదటి సన్యాసి శిష్యులు రాజుగారి ఇచ్చిన 1000 బంగారు నాణాల్ని బేదసాదలకి పంచిపెట్టి ఖాళీ పళ్ళెంతో తిరిగి వచ్చారు. ఇదంతా చూస్తూ ఉండిన రెండవ సన్యాసి తన శిష్యులకేసి తిరిగి, నేను మీకు గురువుగా ఉండదగను. మీ దారిన మీరు వెళ్ళండి, నేను ఈయనకి శిష్యుడుగా ఉంటాను అని మొదటి సన్యాసి కాళ్లపైన పడి, నన్ను కూడా మీ శిష్యుడిగా స్వీకరించండి. ఈ రాజు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. మొదటి సన్యాసి అందుకు సమ్మతించి రాజుని దీవించి తన 3 శిష్యుల్ని వెంటబెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని 10 మందికి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి, మనం ఇంటికి. మనం తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.